జుట్టు హెల్దీగా ఉండటానికి మనకి హోమియోపతిలో ఏమైనా మంచి మెడిసిన్ ఉందా? డెఫినెట్ గా అండి. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు 3 డిసీజులు, ఒకటి అలపేషియా ఎరేటా అంటాం, దాన్ని టోటాలిస్ అంటాం, యూనివర్సాలిస్ అంటాం. సెకండ్ది మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం, ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం, బట్టతల అంటాం. థర్డ్ది టీలోజన్ ఎఫ్యూఎం అంటాం. ఫస్ట్ ఒక్కొక్క కేటగిరీకి వద్దాం. ఫస్ట్ అలపేషియా ఎరేటా అంటే పేను కొరుకుడు. ఇది నెక్స్ట్ స్టేజ్ లో అలపేషియా టోటాలిస్ అంటారు అనమాట. ఆ నెక్స్ట్ స్టేజ్ లో అలపేషియా యూనివర్సాలిస్ అంటే దీనికి మంచి మెడిసిన్ ఉంది హోమియోపతిలో. సో నాకు గన ఒక 100 కేసెస్ వస్తే 100 కేసుల్లో 60 కేసులకి కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు. ఒక 20% ఆఫ్ ది కేసెస్ మనం కంప్లీట్ గా క్యూర్ చేయలేము కానీ బట్ మంచి రిజల్ట్ ఇవ్వచ్చు. ఒక 20% ఆఫ్ ది కేసెస్ మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా తగ్గవు. సో బేసిక్ గా ఈ అలపేషియా యూనివర్సాలిస్ టోటాలిస్ ఏరియాటాకి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా స్టెరాయిడ్స్ పైన ఉంటే ఈ ప్రాబ్లం వల్ల స్టెరాయిడ్స్ నుంచి మనం బయటకు అనేది తీసుకొని రావచ్చు. ఇది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ హెయిర్ ఫాల్. సెకండ్ కేటగిరీకి వద్దాం. మేల్ ప్యాటర్న్ బాల్నెస్ బట్టతల, ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ లేకపోతే ప్యాటర్న్ బాల్నెస్ బట్టతల అని ఏదైతే అంటామో హోమియోపతిలో దీనికి మందే లేదు, జీరో. కొంతమంది హోమియోపతి డాక్టర్లు నేను బట్టతలని ట్రీట్మెంట్ చేయడం చూశాను, బట్ నేను సక్సెస్ అయిన హోమియోపతి మెడిసిన్ అనేది ఇంతవరకు బట్టతలకు లేదు. మేబీ 100లో ఒక 0.5%కో ఎప్పుడన్నా అయిండొచ్చేమో, నేనైతే చూడలేదు. ఆల్మోస్ట్ జీరో. ఎవరికన్నా బట్టతలు ఉంటే హోమియోపతి పనిచేయదు, వాడద్దండి అని చెప్తాను. ఇంకా థర్డ్ది టీలోజన్ ఎఫ్యూఎం అంట. టీలోజన్ ఎఫ్యూఎం అంటే ఆడవాళ్ళకు వచ్చే హెయిర్ ఫాల్. మనం 100 మంది ఆడవాళ్ళని తీసుకుంటే దాంట్లో 99 మందికి వచ్చే హెయిర్ ఫాల్ ని టీలోజన్ ఎఫ్యూఎం అంటాం. ఈ టీలోజన్ ఎఫ్యూఎం కి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతి మందు వాడితే 100లో 99 ఆడవాళ్ళకి హెయిర్ అనేది మళ్ళీ వస్తుంది. సో అంత ఎఫెక్టివ్ గా హోమియోపతి పనిచేస్తాయి. మనం ఏ ట్రీట్మెంట్ చేసిన హోమియోపతిలో జీరో సైడ్ ఎఫెక్ట్స్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా సేఫ్ గా చాలా ఎఫిషియెంట్ గా అలోపతి, ఆయుర్వేద, యునాని, సిద్ధ అన్నిటికంటే బెటర్ గా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ మన ఫిడికస్ హోమియోపతికి వచ్చేటప్పటికి ఈ టీలోజన్ ఎఫ్యూఎం కానీ లేకపోతే ఈ అలపేషియా ఎరేటా హెయిర్ మనకు త్రూ అవుట్ ది వరల్డ్ పేషెంట్స్ ఉన్నారు. మనం ఇండియాలో అయితే 3 వర్కింగ్ డేస్ లో మెడిసిన్ పంపిస్తాం. అదే యుఎస్, యూకే ఏ కంట్రీ అయినా వితిన్ 4 to 5 వర్కింగ్ డేస్ లో మనం మెడిసిన్ పంపిస్తాం. మనకు ఈ బట్టతల కాకుండా ఈ టీలోజన్ ఎఫ్యూఎం లో కానీ లేకపోతే అలపేషియా ఎరేటాలో కానీ చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది. వేరే ఏ హోమియోపతి ఇండివిజువల్ డాక్టర్ లేకపోతే వేరే హోమియోపతి క్లినిక్ తో పోలిస్తే మనకు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. Fiticus Homeopathy